రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో విద్యార్థులతో నిర్వహించిన మాటా ముచ్చట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో సాగిందని గుర్తు చేసిన ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, ఇంటికొక ఉద్యోగం, ఉపాధి అవకాశాల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అదే బాటలో కాంగ్రెస్ నడుస్తుందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న మహాధర్నాలో నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జాన్ వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పలుమార్లు నిరసనలు తెలియజేస్తే ఉద్యమాన్ని అణచివేసే విధంగా అరెస్టులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎల్ మూర్తి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నెల ఇవ్వాలి. భృతి 4,000 రూపాయలను భర్తీ చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బలిదానాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నది. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వచ్చినా సరే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అట్లాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాలే 40 లక్షలకు పైగా తొలగించడం అనేటటువంటి జరిగింది. అందుకే కేంద్రంలో ఖాళీలు ఉన్నటువంటి 10 లక్షల పోస్టులు, అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారం కోసం వెంటనే స్పందించాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలా, వెంటనే భర్తీ చేసేటటువంటి కార్యక్రమానికి కోరుకోవాలా. ఆ రకంగా జరగకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యువతను, నిరుద్యోగుల్ని కలుపుకొని బలమైనటువంటి ఉద్యమం, ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పేటటువంటి పద్ధతుల్లో ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆర్ఎల్ మూర్తి, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులతో మాట్లాడి నిరుద్యోగ సమస్యలను తెలుసుకొని రేపు భవిష్యత్తులో ఈ నెల 15వ తేదీన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ ధర్నా జయప్రదం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు మీ 2 లక్షల ఉద్యోగాలని ఈ సందర్భంగా ఉస్మానియా గడ్డ నుంచి నిరుద్యోగులుగా మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రాజీవ్ యువ వికాస్ కింద యువతకు రుణాలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క మాట కూడా ఆచరణలో అమలు చేసేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ చేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ పోయినా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టు చేసి నిర్బంధించి నిరుద్యోగులను వేధిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఇది పేరుకే ప్రజాప్రభుత్వం కానీ ఇది నిర్బంధ ప్రభుత్వం, నిర్బంధ పాలనకు నిదర్శనంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కనబడుతుంది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ పోరాటంలో పాల్గొని నిరుద్యోగులారా మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీ కుటుంబంలో ఇద్దరిని కలుపుకుంటే 90 లక్షలు అవుతారు, మీరందరూ కలిసి ఓట్లేస్తే రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తే మీ నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల బతుకుల మీద మీరు మాట్లాడిన మాటలు
రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకుడిగా ఉండి అశోక్ నగర్కు వచ్చి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తాడో పేడో తేల్చుకోవడానికి కోసం ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు సంపూర్ణమైనటువంటి మద్దతును ఉస్మానియా యూనివర్సిటీని ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. మీరందరూ ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.